ఈ వీడియోలో మనం వర్బ్స్ లో వచ్చేటటువంటి ఎర్రర్ కరెక్షన్స్ పార్ట్ 1 చూద్దామండి. లో వచ్చే చేంజెస్ చూద్దామండి ఈ వీడియోలో. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ వాజ్ ప్లే ఏ గేమ్ అని చెప్పేసి అన్నారు. ఈ సెంటెన్స్ రాంగ్ అండి. సో ఎక్కడ రాంగ్ అంటే ప్లే అనేటటువంటిది రాంగ్ అండి. ఎందుకని ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉండేటటువంటి వర్బ్ మెయిన్ వర్బ్ అయితే ఐఎన్జీ ఫామ్లో అయినా ఉండాలి, యాక్టివ్ వాయిస్ అయితే. అదే ప్యాసివ్ వాయిస్ అయితే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో అయినా ఉండాలి. సో ఇక్కడ V1 ఫామ్ అనేది రాయకూడదు. సో రైట్ ఆన్సర్ ఏమైపోతుంది, షీ వాజ్ ప్లేయింగ్ ఏ గేమ్ అని చెప్పేసి రాయాలంటుంది అనమాట. నెక్స్ట్ అండి సెకండ్ చూడండి, ద న్యూస్ వాజ్ బ్రాడ్కాస్టెడ్ ఎస్టర్డే అని చెప్పేసి అన్నారండి. సో ఈ సెంటెన్స్లో ఇది రాంగ్ అండి. బ్రాడ్కాస్టెడ్ అనేటటువంటి వర్డ్ లేదండి. ఈ బ్రాడ్కాస్ట్ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఈ V1 స్పెల్లింగ్లోనే ఉంటుందన్నమాట. ద న్యూస్ వాజ్ బ్రాడ్కాస్ట్ ఎస్టర్డే అని చెప్పేసి అనాలి. ఈ బ్రాడ్కాస్ట్ అనేటటువంటి దానికి ఇలా ఈడీతో వచ్చే స్పెల్లింగ్ అనేది లేదండి. ఓకే రైట్. నెక్స్ట్, ద ఎపిసోడ్ వాజ్ టెలికాస్టెడ్ లాస్ట్ వీక్. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. టెలికాస్టెడ్ అనేటటువంటి వర్డ్ లేదండి. టెలికాస్ట్ అనే వర్డ్ మాత్రమే ఉంది మనకి, టెలికాస్టెడ్ అనే వర్డ్ లేదనమాట. ఓకే, ద ఎపిసోడ్ వాజ్ టెలికాస్ట్ లాస్ట్ వీక్. పాస్ట్ టెన్స్ అయినా సరే హెల్పింగ్ వర్బ్ ఉన్నా సరే టెలికాస్ట్ అనే వర్డ్ V1 ఫామే రాయాలండి. ఓకే రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి చూడండి, ద కార్ కాస్టెడ్ హిమ్ 10 lakhs. సో ఇక్కడ ద కార్ కాస్టెడ్ హిమ్ 10 lakhs అని చెప్పేసి రాశారండి. ఇక్కడ కాస్టెడ్ అని చెప్పేసి రాయకూడదు, ద కార్ కాస్ట్ అని చెప్పేసి రాయాలన్నమాట. ద కార్ కాస్ట్ హిమ్ 10 lakhs అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి, ద న్యూస్ స్ప్రెడెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా స్ప్రెడెడ్ కాదండి, స్ప్రెడ్. ద న్యూస్ స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అనాలన్నమాట. అదేవిధంగా సిక్స్త్ చూడండి, మోర్ దెన్ 70% కాస్టెడ్ దేర్ ఓట్స్ అని చెప్పేసి అంటున్నారండి. ఇది రాంగ్. ఇక్కడ కూడా కాస్టెడ్ అని చెప్పేసి రాయకూడదండి, కాస్ట్ అని చెప్పేసి రాయాలి. మోర్ దెన్ 70% కాస్ట్ దేర్ ఓట్స్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి సెవెంత్ వన్, ద బలూన్ బర్స్టెడ్ డ్యూ టు ఓవర్ పంపింగ్ అని చెప్పేసి రాశారండి. ఇక్కడ కూడా బర్స్టెడ్ అనే మాట రాయకూడదు, ద బలూన్ బర్స్ట్ డ్యూ టు ఓవర్ పంపింగ్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి ఎయిత్ది, హీ వాజ్ అప్సెటెడ్ బై ద సాడ్ న్యూస్ అని చెప్పేసి అన్నారండి. హీ వాజ్ అప్సెట్ బై ద సాడ్ న్యూస్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రూల్ చూడండి, బ్రాడ్కాస్ట్ అనే వర్డ్ కానివ్వండి, టెలికాస్ట్ అనే వర్డ్ కానివ్వండి, స్ప్రెడ్ అనే వర్డ్ కానివ్వండి, కాస్ట్ అనేటటువంటి వర్బ్ కానివ్వండి, క్యాస్ట్ అనేటటువంటి వర్బ్ కానివ్వండి, బర్స్ట్ అనేటటువంటి వర్బ్ కానివ్వండి, అప్సెట్ అనేటటువంటి వర్బ్స్ కానీ, ఈ వర్బ్స్ అన్నిటికీ పాస్ట్ టెన్స్లోను పాస్ట్ పార్టిసిపుల్లోనూ ఒకే రూపం ఉంటుందండి. ఓకేనా, వీటన్నిటికీ ఈడీ ఫామ్ అనేటటువంటిది రాదు. సేమ్ వర్డ్ పాస్ట్ టెన్స్లోను పాస్ట్ పార్టిసిపుల్లోను. అంటే బ్రాడ్కాస్ట్ 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 అనే అనాలి V1 V2 V3లకి. అదేవిధంగా టెలికాస్ట్ 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 అనే అనాలి V1 V2 V3లు. అదేవిధంగా స్ప్రెడ్ 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 V1 V2 V3 అలాగే ఉండాలి. కాస్ట్ కాస్ట్ కాస్ట్, అదేవిధంగా క్యాస్ట్ క్యాస్ట్ క్యాస్ట్, బర్స్ట్ బర్స్ట్ బర్స్ట్, అప్సెట్ అప్సెట్ అప్సెట్, అలా V1 V2 V3 ఫార్మ్స్ అన్నీ కూడా ఒకే రూపంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అండి ఇక్కడ చూస్తే ఫ్లై అనేటటువంటి వర్బ్, ఫ్లో అనేటటువంటి వర్బ్కి యూసేజ్లో మనం చేసేటటువంటి మిస్టేక్స్ చూడండి. ఫ్లై అనేటటువంటి వర్బ్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి FLEW ఫ్లూ అనమాట. ఓకే, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి FLOWN ఫ్లాన్ అయిపోయింది అనమాట. ఫ్లై అంటే ఎగరటం, ఎగరటానికి పాస్ట్ ఫామ్ ఫ్లూ, పాస్ట్ పార్టిసిపుల్ ఫ్లాన్ అయిపోయింది. అదేవిధంగా FLOW ఫ్లో అంటే ఏంటంటే ప్రవాహం అనమాట. సో ఈ ప్రవాహానికి పాస్ట్ ఫామ్ వచ్చేసి ఫ్లోడ్, పార్టిసిపుల్ కూడా ఫ్లోడ్ అనమాట. ప్రవాహానికి జస్ట్ ఈడీ అనేటటువంటిది జాయిన్ చేస్తే V2 V3 అనేది ఫామ్ అయిపోతుంది. అదే ఎగురుట అనేటటువంటి మీనింగ్ ఉన్న ఫ్లైకి మాత్రము ఫ్లూ ఫ్లోన్ అని చెప్పేసి అనాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇక్కడ యాజ్ దేర్ వర్ హెవీ రెయిన్స్, ఇక్కడ రెయిన్ అని చెప్పేసి అన్నాడండి. రెయిన్ అంటే ప్రవాహం గురించి మాట్లాడతాం. ద రివర్ ఫ్లూ ఓవర్ ద బ్యాంక్ అన్నారు. ఇక్కడ ఫ్లూ అంటే ఏంటండి, ఫ్లూ మనకి ప్రవాహంలో ఈడీ స్పెల్లింగ్ వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాము. ఓకే రైట్. సో ఇది రాంగ్ అండి, ఎగరటం అనే మీనింగ్ వస్తుంది. మరి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి, ఫ్లోడ్ అని చెప్పేసి రాయాలన్నమాట. యాజ్ దేర్ వర్ హెవీ రెయిన్స్ ద రివర్ ఫ్లోడ్ ఓవర్ ద బ్యాంక్ అని చెప్పేసి రాయాలన్నమాట. ఓకే, అదేవిధంగా లై అనేటటువంటి వర్బు, లే అనేటటువంటి వర్బు, ఈ రెండింటిని ఉపయోగించే క్రమంలో కూడా మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. LI లై అంటే అబద్ధం అని చెప్పేసి మీనింగ్ అండి. ఓకేనా, అండ్ LAY లే అంటే
అర్థం ఏంటి? ఉండుట అని చెప్పేసి అర్థం. అదేవిధంగా ఎల్ఐ లై అంటే హాయిగా పడుకోవటం అని ఇంకొక అర్థం కూడా ఉందండి. ఎల్ఐ లైకి 2 మీనింగ్స్ ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చేసి అబద్ధము, రెండవది వచ్చేసి హాయిగా పడుకోవటము అని చెప్పేసి అర్థం. అదే ఎల్ఏవై లే అంటే అర్థం ఏంటంటే ప్లేస్ అని, పుట్టని అని చెప్పేసి మీనింగ్లో ఉపయోగిస్తాం. ఓకేనా? సరే చూద్దామండి. ఎల్ఐ లై, సో అబద్ధం అనమాట. అబద్ధానికి పాస్ట్ టెన్స్ వచ్చేసి లైడ్, పాస్ట్ పార్టిసిపల్ వచ్చేసి లైడ్. సో పాస్ట్ టెన్స్ లైడే, పాస్ట్ పార్టిసిపల్ కూడా లైడే అనమాట. అదే ఇంకొక మీనింగ్ ఉందని చెప్పేసి అనుకున్నాం కదా లైకి, హాయిగా పడుకోవటం అని చెప్పేసి. దానికి పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ టెన్స్ చూస్తే పాస్ట్ టెన్స్ ఏమో ఎల్ఏవై లే అండి, పాస్ట్ పార్టిసిపల్ ఎల్ఏఐఎన్ లేన్ అని చెప్పేసి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ అండి. ఎల్ఏవై లే అంటే ప్లేస్ అని, పుట్ అని మీనింగ్లో ఉపయోగించడం. సో ఎల్ఏవై లేకి పాస్ట్ టెన్స్ లేయిడ్ అండి, పాస్ట్ పార్టిసిపల్ కూడా లేయిడ్ అనమాట. సో మనం గమనించాల్సిన విషయం, ఎల్ఐ లై అనేటటువంటి వర్బ్కి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అబద్ధము అనే అర్థము, రెండోది హాయిగా పడుకోవటము అని అర్థము. లై అనేటటువంటి ఆ వర్డ్ని మనము అబద్ధము అనే మీనింగ్లో వాడుతున్నప్పుడు పాస్ట్ టెన్స్లో ఎల్ఐఈడి లైడ్ అని రాయాలి, పాస్ట్ పార్టిసిపల్లో ఎల్ఐఈడి లైడ్ అని చెప్పేసి రాయాలి. అబద్ధం అంటే ఎల్ఐఈడి లైడ్. ఓకే, అదే హాయిగా పడుకోవటము అనే మీనింగ్లో మనం ఎల్ఐ లైని పాస్ట్ టెన్స్లో వాడాలి అంటే ఎల్ఏవై లే అని చెప్పేసి లేదా ఎల్ఏఐఎన్ లేన్ అని చెప్పేసి ఉపయోగించాలి. లేక్ అండి, లేకి పాస్ట్ టెన్స్ వచ్చేసి ఎల్ఏఐడి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ స్పెల్లింగ్స్ కొంచెం జాగ్రత్తగా చెక్ చేయాలి. హీ హియర్ ఏ లౌడ్ సౌండ్ అని చెప్పేసి అన్నామండి, ఇది రాంగ్. ఎందుకని? సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే వర్బ్కి ఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమైపోతుంది? హీ హియర్స్ అ లౌడ్ సౌండ్ అయిపోతుంది అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ అండి. ఓకేనా? నెక్స్ట్ దే ప్లేస్ గేమ్స్ అని చెప్పేసి అన్నామండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో దే ఉంది, ఇక్కడ ప్లేస్ అని చెప్పేసి అంటున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే మాత్రమే సబ్జెక్ట్ ప్లేస్లో వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేస్తాం. దే అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కదండి, ఇది ప్లూరల్. సో కాబట్టి ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది రాంగ్ అనమాట. అప్పుడు ఏమైపోతుంది? దే ప్లే గేమ్స్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, వన్ ఆఫ్ ద బాయ్స్ లైక్ స్వీట్స్ అని చెప్పేసి అంటున్నారండి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ ఆఫ్ అనేటటువంటి దాని తర్వాత వచ్చినటువంటిది ఇది సబ్జెక్ట్గా తీసుకోకూడదండి. ఉన్న ప్రపోజిషన్కి ముందున్నటువంటి పార్ట్నే మనము సబ్జెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వన్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. సో వన్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయినప్పుడు ఇది థర్డ్ పర్సన్ సింగులర్గా కన్సిడర్ చేయడం జరిగింది. వన్ అంటే ఈ షీట్లో ప్రొనౌన్గా ఉపయోగించుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఈ వన్ని అగ్రీ చేసేటట్లుగానే వర్బ్ ఉండాలి కాబట్టి లైక్స్ అని చెప్పేసి రాయాలన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ అదేవిధంగా వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఆర్ డాక్టర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఆఫ్ తర్వాత ఉన్నటువంటిది మై బ్రదర్స్, బట్ దీన్ని మనం సబ్జెక్ట్గా తీసుకోము, ప్రపోజిషన్ ముందున్న పార్ట్నే సబ్జెక్ట్గా తీసుకుంటాము. సో కాబట్టి ఇది ప్లూరల్ అయినా సరే మనకి సంబంధం లేదు. వన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సింగులర్ వర్బే వాడాలి. సో కాబట్టి వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ అ డాక్టర్ అని చెప్పేసి రాయాలి. అదేవిధంగా వన్ ఆఫ్ అనేటటువంటి యూసేజ్ ఉపయోగించిన తర్వాత మనం వాడేటటువంటి సబ్జెక్టు ప్లూరల్లో ఉండాలండి. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఓకే, ద టాయ్స్ దట్ యు హ్యావ్ సెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద టాయ్స్ అండి. ఇక్కడ దట్ ఉంది కదండి కంజంక్షన్, ఈ కంజంక్షన్కి ముందున్నటువంటి పార్ట్నే మనం మెయిన్ సబ్జెక్ట్గా తీసుకుంటాం. తర్వాత ఉన్నటువంటి పార్ట్ మనకి సబ్జెక్ట్ కిందకి రాదు. సో దాని ప్రకారం ద టాయ్స్ని మెయిన్ సబ్జెక్ట్గా తీసుకుంటే ఇది ప్లూరల్ సబ్జెక్ట్. సో కాబట్టి వర్బ్ కూడా మనకి ప్లూరల్ రావాలి. కాబట్టి హ్యాజ్ అనేది రాయకూడదు, హ్యావ్ అనేది రాయాలి. సో ద టాయ్స్ దట్ యు హ్యావ్ సెంట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి సిక్స్త్ వన్, ద వాచ్ దట్ యు హ్యావ్ గివెన్ టు మై బ్రదర్ వర్క్ వెల్ అని చెప్పేసి రాసాము. ఇక్కడ దట్ అనేటటువంటి కంజంక్షన్కి ముందున్నటువంటిది మనం సబ్జెక్ట్గా కన్సిడర్ చేయాలి, దాని తర్వాత మనం సబ్జెక్ట్గా కన్సిడర్ చేయలేము. సో దట్ ద వాచ్ అనేటటువంటిది ఏంటండి సింగులర్. సో కాబట్టి మనం సింగులర్ వర్బే రాయాల్సి ఉంటుంది. వర్చ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది కాబట్టి వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేస్తాం. కాబట్టి వర్క్స్ అని చెప్పేసి రాస్తాం. సో ఆన్సర్ ఏంటి? ద వాచ్ దట్ యు హ్యావ్ గివెన్ టు మై బ్రదర్ వర్క్స్ వెల్ అని చెప్పేసి
రాస్తామన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్లయితే ద అలార్మ్ టైమ్ పీసెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు మీ అని చెప్పేసి అంటున్నారండి. ఇక్కడ చూసినట్లయితే అలార్మ్ టైమ్ పీసెస్ అనకూడదండి, అలార్మ్ టైమ్ పీస్ అని చెప్పేసి అనాలి. పీస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అని చెప్పేసి అనాలి. పీసెస్ అని చెప్పేసి రాయకూడదు, పీస్ అని చెప్పేసి అనాలి. అప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది కాబట్టి ఓబీ ఈజ్ అనేది రాస్తాం అనమాట. పీసెస్ అనేది లేదనమాట. నెక్స్ట్ అండి 5 కిలోమీటర్స్ ఆర్ నాట్ అ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే 5 కిలోమీటర్స్, ఈ 5 కిలోమీటర్స్ అనేటటువంటి మొత్తాన్ని ఒక యూనిట్ గానే తీసుకోవాలండి మనం. సో కాబట్టి అది సింగిల్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి సింగిల్ సబ్జెక్ట్ అగ్రీ చేసేందుకు మనం సింగులర్ వర్బే వాడాలి. అప్పుడు 5 కిలోమీటర్స్ ఈజ్ నాట్ అ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ అండి 1000 రూపీస్ ఆర్ నాట్ అ స్మాల్ అమౌంట్ అని చెప్పేసి అన్నారు. ఈ 1000 రూపీస్ అనేటటువంటి దాన్ని కూడా మనం సింగిల్ అమౌంట్ గానే, సింగిల్ యూనిట్ గానే తీసుకుంటాము. అప్పుడు మనం సింగులర్ వర్బ్ అనేటటువంటిదే రాయాలి. ఓకేనా? 1000 రూపీస్ ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఎంతదండి? 1 kg ఆఫ్ షుగర్ కాస్ట్ 50 రూపీస్ అని చెప్పేసి అన్నాము. ఇక్కడ హాఫ్ అనే ప్రిపోజిషన్ ముందున్నటువంటిదే మనము సబ్జెక్ట్ గా తీసుకుంటాం. సో 1 అన్నాడు కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. సో కాస్ట్ కి కాస్ట్స్ అని చెప్పేసి ఎస్ యాడ్ చేసి రాస్తాం అనమాట. ఓకేనా? సో ఇదంతా కూడా పర్టికులర్ గా ఒక రూల్ ని ఫాలో అయిపోయి చెప్తూ ఉన్నాం అనమాట. ఆ రూల్ కి సంబంధించి వివరణ ఇక్కడ ఇస్తాను నేను, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూడండి 11th 12th అయిపోయిందా చూద్దాం. బ్రెడ్ అండ్ బటర్ ఆర్ ఎక్స్పెన్సివ్ టుడే. ఇక్కడ బ్రెడ్ బటర్ అనేటటువంటి వాటిని కూడా మనం సింగిల్ యూనిట్ గానే తీసుకోవాలండి. ఫుడ్ అనేటటువంటి దాని కింద సింగిల్ యూనిట్ గా తీసుకుంటే ఇక్కడ సింగులర్ వర్బే రాయాలి. సో అప్పుడు ఏమైందండి, ఇది బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ టుడే అని చెప్పేసి రాస్తాం. అదేవిధంగా కదా బ్రిక్ అండ్ స్టోన్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ బిల్డింగ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ బ్రిక్ అండ్ స్టోన్ అనేటటువంటి వాటిని కూడా మనం సింగిల్ యూనిట్ గానే తీసుకొని సింగులర్ వర్బే రాయాలన్నమాట. సో అప్పుడు బ్రిక్ అండ్ స్టోన్ ఈజ్ అని చెప్పేసి రాసి యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ బిల్డింగ్ అని చెప్పేసి రాయాలి. సో ఇప్పుడు దాకా మనం చూసినటువంటి ఎగ్జాంపుల్స్ లో డిస్టెన్స్ కి సంబంధించి, అమౌంట్ ఆఫ్ మనీకి సంబంధించి, లేదా వెయిట్ కి సంబంధించినటువంటి ఈ వర్బ్స్ ప్లూరల్లో కనిపించినా కూడా వాటిని మనం ఎప్పుడూ సింగులర్ గానే పరిగణించాలండి. ఓకేనా? 5 కిలోమీటర్స్, 1000 రూపీస్, 1 టన్, ఇవన్నీ కూడా డిస్టెన్స్ కి సంబంధించి, అమౌంట్ ఆఫ్ మనీకి సంబంధించినవి, వెయిట్ కి సంబంధించినవి మనకి సెంటెన్స్ లో ప్లూరల్ గా కనిపించినా వాటిని సింగులర్ గానే పరిగణించాలి. వాటికి సింగులర్ వర్బే రాయాలన్నమాట. అలాగే కొన్ని పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయండి. ఎలాగంటే బ్రెడ్ అండ్ బటర్ అని, బ్రిక్ అండ్ స్టోన్ అని చెప్పేసి ఉంటాయి కదా, వీటిని కూడా మనము సింగులర్ గానే కన్సిడర్ చేసి సింగులర్ వర్బ్సే మనం రాయాల్సి ఉంటుంది ఆ సెంటెన్స్ లో. నెక్స్ట్ అండి ద బాయ్ డూయింగ్ ద హోంవర్క్ అని చెప్పేసి అన్నాం అనమాట. ఆక్సిలరీ వర్బ్స్ ని చూస్తున్నాం ఈ సెంటెన్స్ లో మనం. ద బాయ్ డూయింగ్ ద హోంవర్క్ అంటే ఇక్కడ ఐఎన్జీ ఫామ్ వాడాలి అంటే కంపల్సరీగా దానికి ముందు నువ్వు ఆక్సిలరీ వర్బ్ అనేది ఉపయోగించాలి, హెల్పింగ్ వర్బ్ అనేది ఉపయోగించాలి. సో ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలన్నమాట. ద బాయ్ ఈజ్ డూయింగ్ ద హోంవర్క్ అని చెప్పేసి ఐఎన్జీ ఫామ్ వాడారు అంటే అండి ఆ సెంటెన్స్ లో మీరు తప్పనిసరిగా హెల్పింగ్ వర్బ్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ రెండోది మై ఫ్రెండ్ వాజ్ అపియర్డ్ టు బి వర్రీడ్ అని చెప్పేసి రాశాడు. సో ఇక్కడ కూడా అండి వర్స్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఐఎన్జీ ఫామ్ ఉండాలి కదా. సో లేదా ఈ వర్స్ అనేది తీసేసి పాస్ట్ ఫామ్ అన్నా ఉండాలి. సో రెండిట్లో ఒకటి ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ వర్రీడ్ అని చెప్పేసి టు బి వర్రీడ్ అని చెప్పేసి రాశాడు కాబట్టి మనం దీన్ని పాస్ట్ టెన్స్ లోకే మారుస్తాం. మై ఫ్రెండ్ అపియర్డ్ టు బి వర్రీడ్ అని చెప్పేసి మారుస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అండి హీ వాజ్ బికమ్ అన్ ఇంజనీర్ అని చెప్పేసి రాశారు. ఇక్కడ వాజ్ అనేటటువంటిది ప్రజెంట్ టెన్స్ లో ఇంకా రాయకూడదు అనమాట. ఓకే రైట్. సో హీ బికేమ్ అన్ ఇంజనీర్ అని చెప్పేసి రాయాలి. ఓకేనా? హీ బికేమ్ అన్ ఇంజనీర్ అని చెప్పేసి రాయాలి. ఇక్కడ వాజ్ అన్నారు కాబట్టి మనం దీన్ని పాస్ట్ టెన్స్ లో రాసాము. ఓకేనా? లేదా ప్రజెంట్ టెన్స్ లో హీ బికమ్స్ అన్ ఇంజనీర్ అని అన్నా రాస్తాం అనమాట. ఓకేనా? సో ఈ 2, 3 వీటిల్లో మనం పాస్ట్ టెన్స్ కి వాజ్ అనేది వాడనక్కర్లేదన్నమాట. నెక్స్ట్ హీ వాజ్ నాట్ నోయింగ్ దట్ ఐ వాజ్ దేర్ అని చెప్పేసి అన్నారు. హీ వాజ్ నాట్ నోయింగ్ కాదండి, హీ డిడ్ నాట్ నో అని చెప్పేసి అనాలన్నమాట. హీ డిడ్ నాట్ నో దట్ ఐ వాజ్ దేర్, డూ ఫామ్ అనేటటువంటిది వాడాలి. ఓకేనా? రైట్. ఇంకొకటి నో అనేటటువంటి వాడికి ఐఎన్జీ ఫామ్ అనేది అప్లై అవ్వదండి. ఓకే. నెక్స్ట్ చూడండి 5th వన్ హౌ యూ స్పెంట్ ద మనీ అని చెప్పేసి అంటున్నారండి. సో దీన్ని మనం ఎలా రాయాలంటే హౌ డిడ్ యూ స్పెండ్ ద మనీ అని అన్నా రాయొచ్చు, లేదా హౌ హ్యావ్ యూ
స్పెంట్ ద మనీ అని చెప్పేసి అయినా రాయొచ్చు అనమాట. మెయిన్ వర్బ్ స్పెండ్తో పాటు ఆక్సిలరీ వర్బ్ని కూడా ఉపయోగించాలండి. అది సో క్వశ్చన్ ఫామ్ రాసేటప్పుడు మెయిన్ వర్బ్ స్పెండ్తో పాటు ఆక్సిలరీ వర్బ్ కూడా రాయాల్సి ఉంటుంది క్వశ్చన్ ఫామ్లో. సో ఆ విధంగా రాసినట్టయితే మనం హౌ డిడ్ యూ స్పెండ్ ద మనీ అనన్నా రాయాలి, లేదా హౌ హ్యావ్ యూ స్పెండ్ ద మనీ అనన్నా రాయాలన్నమాట ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో. నెక్స్ట్ హౌ హీ కేమ్ హోమ్ ఇన్ ద హెవీ రెయిన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా మనం కంపల్సరీగా ఆక్సిలరీ వర్బ్ అనేది రాయాలి క్వశ్చన్ ఫామ్లో ఉంది కాబట్టి. అప్పుడు హౌ డిడ్ హీ కమ్ హోమ్ ఇన్ ద హెవీ రెయిన్ అని చెప్పేసి అనాలి. అదేవిధంగా 7th వచ్చేసి వై యూ కమ్ హియర్ అని చెప్పేసి అనకూడదండి, వై హ్యావ్ యూ కమ్ హియర్ అని చెప్పేసి రాయాలన్నమాట.